అందరికీ నమస్కారం. ఏంట్రా మీరంతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అంటే చింపేస్తారు, అరుస్తారు. నాకు తెలుసు, విన్నాను, కానీ ఇది ఫస్ట్ టైం చూడటం నాకు. అసలు క్రేజీగా ఉన్నారు మీరు. అండ్ నేను తెలుగు అమ్మాయి కాకపోయినా ఈ ఫిల్మ్ టీంతో వర్క్ చేసి అంజి గారు గైడెన్స్తో వర్క్ చేసి నేను తెలుగు అమ్మాయి అయిపోయాను ఇప్పుడు. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ మీరు మా ఫ్యామిలీ, తెలుగు ఇండస్ట్రీ ఫ్యామిలీ కూడా నాకు ఇలా వార్మ్ వెల్కమ్ ఇస్తారు. సో అండ్ మూవీ గురించి చెప్పాలంటే మన గోదావరిలో ఎలా మనం ఎవ్రీ ఎమోషన్కి ఆయ్ అంటాము కదా, అట్లానే ఆయ్ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. సో మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, నవ్వుతారు. అది మా ఆయ్ టీమ్ ప్రామిస్ అండి. ఆయ్ అందరికీ నమస్కారం. ఒక దేశ రాజధానికి ఉన్నంత అటెన్షన్ పిఠాపురం ఈరోజు సంపాదించుకుంది. ఎంతోమంది కోరికని పిఠాపురం వాస్తవస్యులు మాత్రమే అది నెరవేర్చగలిగారు. మీ అందరికీ చాలామంది తరపున, నా తరపున కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఎప్పుడైతే బన్నీవాస్ గారు సార్ ఇలా పిఠాపురం వెళ్ళి ట్రైలర్ లాంచ్ చేస్తున్నాం అన్నారో అసలు ఆ కిక్కే వేరు. అండ్ ఇందాక రామ్ మిరియాల గారి గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు మొన్న ఆయన ఇండియన్ ఐడల్ షో అప్పుడు కలిసినప్పుడు చెప్పారు, ఆయన ఎన్ని వర్క్స్ ఉన్నా వచ్చి ఓటేసి వెళ్ళారు అని. సో మీరందరూ కలిసి చేసిన ఆ మంచి పనికి ఎంతోమంది ఇప్పుడు చాలా చాలా లబ్ధి పొందబోతున్నారు. సో బన్నీ ఆ పవర్ అంతా మీరిప్పుడు ఇచ్చే ఈ పవర్ అంతా కూడా మా సినిమాకి ఆశీస్సులుగా మారాలని, ఈ పవర్ అంతా రేపు పొద్దున కలెక్షన్స్లో కనిపించాలని, జనాల నవ్వుల్లో కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంజి గారు ఇక్కడ ఈ నేటివిటీతో అమలాపురం కుర్రారు కానీ ఆయన రాసిన విధానం, స్టోరీ కానీ ఖచ్చితంగా ఇంత కాన్ఫిడెంట్గా మీరందరూ బుగ్గలు నొప్పెట్టి కడుపు నొప్పెట్టి అంత నవ్వుతున్నాము అంటే మేము ఎంతో కాన్ఫిడెంట్గా ఉంటే కానీ ఇలాంటి మాటలు చెప్పాం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి మీరు ఇచ్చిన ఎనర్జీ కూడా ఇంకో 10 రోజులు మేము ప్రమోషన్స్ చేయడానికి చాలా గట్టిగా పనికొస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఏది అదే నా ఫ్రస్ట్రేషన్ అది. మీరు చూశారు కదా, ప్రతి సంక్రాంతికి అదే నా ఫ్రస్ట్రేషను. సరే, ఈ ట్రైలర్ లాంచ్కి వచ్చిన వర్మ గారికి, మల్లెటి శ్రీనివాస్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి. మల్లెటి శ్రీనివాస్ గారికి అదే లాస్ట్ డైలాగ్ లాగా క్యాస్ట్ మార్చాం, అంతే ఇంకా. సరే, మీది పిఠాపురం, మాది అమలాపురం, మనం బరంపురం. రెడీ. తర్వాత ఈ ట్రైలర్లో చూశారు కదా, ఒక 2.5 నిమిషాలు ఎలా ఉందో, మీ 2.5 గంటల సినిమా కూడా అంత ఎనర్జెటిక్గా మీరు ఎంజాయ్ చేసేలాగా ఉంటుంది. నవ్వుతేనే ఏడిస్తే కన్నీళ్ళు వస్తాయంటారు కదా, మీకు నవ్వుతూ కన్నీళ్ళు తెప్పిస్తూ లాస్ట్లో ఒక తడితో, అది చెమ్మారిందంటారు చూసారా, అలాగా కంటి తడితో అట్లా బయటకు వచ్చి అంత ఎమోషన్ ఇస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాము. దీనికి బాగా మాకు వాసు గారు చాలా బాగా హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు. ఇకపోతే రామ్ మిరియాల గారికి యాక్చువల్గా అక్కడ ఒకసారి థ్యాంక్స్ చెప్పాలి, కానీ అతని ఊరు నుంచే నేను ఇప్పుడు ఆయనకి మీరు రామ్ మిరియాల గారు మీరు ఇప్పుడు రాకపోయినా మీకు చాలా థ్యాంక్స్ చెప్తాను సార్. మీరు ఇచ్చిన ఆ రంగనాయకి సాంగ్ వల్లే ఇప్పుడు దాకా ఉన్న సినిమా బజ్జో అది మొత్తం ఇప్పుడున్న మన ఈ కుర్రోళ్ళందరికీ చేరింది. అలాగే సూఫీ అన్న సాంగ్ అని. తర్వాత ఇకపోతే ఈ ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసి అజయ్ అర్షాద్ అనే అబ్బాయి చేస్తున్నాడు. ఇప్పుడు ట్రైలర్కి చూసారు కదా, ఆ సౌండ్ బ్యాక్గ్రౌండ్ అతను కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి పనిచేసిన కెమెరామెన్ గారికి, ఆర్ట్ డైరెక్టర్ గారికి, మా డైరెక్షన్ టీమ్ వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత కో ప్రొడ్యూసర్స్ మా రియాజ్ గారు రాలేదు, మన భాను ప్రతాప్ గారికి చాలా థ్యాంక్స్ అండి.
అక్కడ ఉన్న విద్యా కుప్పనేడి గారు ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్, ఆయనకి థ్యాంక్స్ అండి. అరవింద్ గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ అల్లు అరవింద్ గారిని రమ్మన్నాను ఇటు, కాకపోతే ఆయన ఏమన్నారంటే డెఫినెట్గా ఒక రోజు వస్తాను, వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా ఒక పెద్ద సభ ఇక్కడ పెడదాం, ఒక సినిమాకి సంబంధించి అని మాత్రం ప్రామిస్ చేశారు. అది డెఫినెట్గా చేయిస్తాను ఇక్కడ ఒక పెద్ద సభ మాత్రం 100%. అలాగే నా కో ప్రొడ్యూసర్ బాను. హాయ్ 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 ఎవ్రీవన్. పిఠాపురం ఫస్ట్ టైం రావడం అండి నేను. పిఠాపురం పేరులోనే చాలా పవర్ ఉంది. టెంపుల్స్కి వెళ్ళాను, ఇక్కడ ఉన్న ఈ టెంపుల్స్కి వచ్చాము మేమందరం కలిసి. ఆ టెంపుల్స్లో కూడా చాలా పవర్ఫుల్గా ఉన్నాయి టెంపుల్స్. దత్తపీఠము, తర్వాత కుక్కటేశ్వర స్వామి టెంపుల్, రెండు కూడా చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. ఇంత పవర్, ఈ ఊరికి ఉన్న పవర్కి ఇంకొక పవర్ యాడ్ అయింది. ఇంకా అసలు మీరందరూ కలిసి ఈ సినిమాకి బోల్డంత పవర్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా హీరో